అంటే మీరు అన్న దాంట్లో నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ 2 ఎంపెరికల్ డేటా అయినా కూడా దానికి మళ్ళీ 50% దాటకూడదు. 3 సాటిస్ఫై కావాలి. 3 కండిషన్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై కాకపోయినా 50% రిజర్వేషన్స్ కూడా దొరకాయి. మొత్తం ఓపెన్కే వెళ్ళాలి. ఓకే, ఆ రకమైన పరిస్థితి మహారాష్ట్రలో జరిగింది. రిజర్వేషన్స్కు పెడితే మీకు ఇది ట్రిపుల్ టెస్ట్ పెట్టలేదు కాబట్టి ఎలక్షన్సే మొత్తం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కి వ్యతిరేకం ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ స్టక్ డౌన్ చేసి మళ్ళీ ఇవన్నీ బీసీ ఏదైతున్నాయి అవన్నీ జనరల్గా పెట్టి మీరు ఎలక్షన్స్ పోవాలన్నారు. దాని తర్వాత వాటి ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టుకొని తర్వాత మళ్ళీ వాళ్ళ ఈ రిజర్వేషన్స్ 50% దాటకుండా చేసినా కానీ 50% పాయింట్ సింపుల్. కేంద్ర పరిధిలో అంశమా రాష్ట్రాల పరిధిలో? రాష్ట్రపతి. ఇప్పుడు మనకు వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం చేసింది 242D అనేది సెక్షన్ ని. కేంద్ర ప్రభుత్వం చేస్తే వాళ్ళు ఏమన్నారు, ఈ న్యాయ సూత్రాల ప్రకారం ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మామూలుగా ఈ కృష్ణమూర్తి వీటిలో 50% లోబడి ఏ చట్టం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది. అవును, 50% దాటి చేయాలంటే జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంద్రసాని కేసు ఉంది, ప్లస్ కృష్ణమూర్తి కేసు ఉంది, వికాసరావు గౌలి ఉంది కాబట్టి ఆ 3 ఒకటి కేంద్ర పరిధిలో ఉన్న 2 అకేజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంది, ఆర్టికల్ 16(4), 16(4)A ప్లస్ 16(4)ని మా ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ప్రపోర్షనేట్ పాపులేషన్ ప్రకారం ఇస్తున్నారో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా బీసీలకు కూడా ఏ రాష్ట్రంలో ఎంత బీసీలు ఉంటే అంత వీళ్ళకి ఇవ్వచ్చని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు. లేదంటే 242Dలో కూడా ఎస్సీ ఎస్టీలకు మీ జనాభా ప్రాతిపదిక మీద ఎట్లా ఇస్తున్నారో బీసీలకు కూడా అట్లా ఇచ్చుకోవచ్చు. లేదంటే కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వం కాదు కాబట్టి రాష్ట్రాలకు అచేతనంగా ఉండలేవు కాబట్టి తమిళనాడు తరహాల ఒక చట్టాన్ని చేసి ఆర్టికల్ 31C కింద ఒక చట్టాన్ని తయారు చేసి ఆ ఆర్టికల్ C కింద చట్టాన్ని తయారు చేసి 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెట్టాలంటే అదొక పెద్ద ప్రాసెస్. ఈ యొక్క బిల్లు గవర్నర్ ద్వారా